వెల్కమ్ టు మై వన్ టు వన్ మెంటర్షిప్. సో, నా మీద నమ్మకంతో మీరు ఏదైతే సాధించాలని కోరుకుంటున్నారో, ఆ ఎయిమ్ కోసం ఒక స్టెప్ ముందుకొచ్చి వన్ టు వన్ మెంటర్షిప్ తీసుకున్న అందరికీ ఐ వాంట్ టు హార్టీ కంగ్రాచులేట్ అండ్ ఆల్ ది వెరీ బెస్ట్. బిలీవ్ మీ, whatever the trust you have, that will be doubled after joining this course. It will not get down. సో నా గురించి మీకు ఆల్రెడీ తెలిసే కాబట్టి మెంటర్షిప్ క్లాస్కి వచ్చారు కాబట్టి మీ టైం నేను వేస్ట్ చేస్తూ నా ఇంట్రడక్షన్ చేస్తూ ఇవన్నీ టైం వేస్ట్ చేయాలని నేను అనుకోవట్లేదు. ఈ రోజు మన ఓరియంటేషన్, ఈ రోజు ఫస్ట్ సెషన్ కాబట్టి ఓరియంటేషన్ సెషన్ లో మనం వన్ ఆన్ వన్ ఇక్కడ డిస్కస్ చేస్తున్నాం. మన చాట్ లో ప్రైవేట్ చాట్ ఆప్షన్ ఉంది, మీరు కామెంట్ చేయొచ్చు. ఆ కామెంట్ వేరే వాళ్ళకి కనబడకుండా నేను చదివి మీకు రిప్లైస్ ఇస్తాను. ఇప్పుడు ఈ ఓరియంటేషన్ సెషన్ గురించి మొత్తం డీటెయిల్స్ ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. ఫస్ట్ థింగ్ ఏంటంటే, ఆల్రెడీ నేను యూట్యూబ్ లో వేరే ప్లాట్ఫామ్స్ లో మనకి ఆల్రెడీ ఓరియంటేషన్ గురించి చెప్పాను. కానీ మేబీ కొంతమంది స్టూడెంట్స్ అవేమి చూడకుండా కూడా జాయిన్ అయి ఉండొచ్చు. వాళ్ళ కోసం కొంచెం ఒక 5 మినిట్స్ లో నేను బ్రీఫ్ గా ఓరియంటేషన్ లో ఏముంటుందో చెప్తాను. తర్వాత మన నెక్స్ట్ స్టెప్ ఏంటనేది చెప్తాను. ఎవ్రీ సింగిల్ డే ఇక్కడ ఓరియంటేషన్ లో గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, ఇది రెగ్యులర్ ఇంజనీరింగ్ మన గేట్ క్లాస్ లాగా కాదు కదా. ఎవ్రీ సింగిల్ స్టూడెంట్ యొక్క ఎయిమ్ వేరుంటుంది. కొంతమంది డిఏ స్టూడెంట్స్ ఉన్నారు, కొంతమంది ఈసీ స్టూడెంట్స్ ఉన్నారు, కొంతమంది సిఎస్సి స్టూడెంట్స్ ఉన్నారు. మీ అందరికీ కూడా ఇండివిజువల్ గ్రూప్స్ క్రియేట్ అవుతాయి. నాతో ఇంక్లూడ్ చేసుకుని ఇండివిజువల్ గ్రూప్స్ అంటే మీ స్పెసిఫిక్ గా, అంటే ఇప్పుడు ఒక కామన్ గ్రూప్ ఉంది మనకి, వాట్సాప్ గ్రూప్. ఆ కామన్ వాట్సాప్ గ్రూప్ సబ్స్క్రైబ్డ్, ఐ మీన్ మెంటర్షిప్ తీసుకున్న వాళ్ళకి ఉంది కదా. ఇందులో కామన్ థింగ్స్, స్కెడ్యూల్స్, ఏమైనా క్లాసెస్, మీకు మధ్య మధ్యలో ఏదైనా మోటివేషన్ సెషన్స్, ఇలాంటి కామన్ సెషన్స్ ఉన్నప్పుడు అందులో ఇన్ఫర్మేషన్ ఇస్తాం. అది కాకుండా ఇండివిజువల్ గా కూడా ఒక్కొక్క గ్రూప్ క్రియేట్ చేస్తాం మీకు. ఆ ఇండివిజువల్ గ్రూప్ లో మీ డీటెయిల్స్ మొత్తం ఉంటాయి. అంటే ప్రీవియస్ చార్ట్ దగ్గర నుంచి అంతా ఉంటుంది. అప్పుడు ట్రాక్ చేసుకోవడం అనేది ఈజీ అవుతుంది. ఈ మెంటర్షిప్ లో మీకు ఏమేమి దొరుకుతాయో అన్ని డిస్కస్ చేద్దాం. ఎందుకంటే ఎవ్రీ ఇండివిజువల్ వాళ్ళ గోల్ వేరు ఉంటుంది, వాళ్ళ రిక్వైర్మెంట్ వేరు ఉంటుంది. సో ఈ వన్ టు వన్ మెంటర్షిప్ యొక్క ఎయిమే ఇండివిజువల్లీ వన్ ఆన్ వన్ హెల్ప్ చేయడం. అంటే యాజ్ ఏ గ్రూప్, యాజ్ ఏ క్రౌడ్ గా మిమ్మల్ని ట్రీట్ చేయను నేను ఇక్కడ. మీరు జాబ్ గోయింగ్ అయితే మీ స్ట్రాటజీ వేరుంటుంది, మీరు డ్రాపర్ అయితే మీ స్ట్రాటజీ వేరుంటుంది, మీ కాలేజ్కి వెళ్తే మీ స్ట్రాటజీ వేరుంటుంది. మీకున్న ప్రస్తుతం సబ్జెక్ట్ లెవెల్ అండర్స్టాండింగ్ బట్టి, మీరు ఆల్రెడీ ఒకసారి కోచింగ్ తీసుకుంటే మీకు ఇచ్చే ఇన్పుట్స్ వేరుంటాయి. సో ప్రతి ఇండివిజువల్, మీరు డిఏ సబ్జెక్ట్, డిఏ బ్రాంచ్ అయితే ఒకటి ఉంటుంది స్ట్రాటజీ, సిఎస్సి అయితే ఒక స్ట్రాటజీ ఉంటుంది, ఈసీ అలాగే ప్రతి ఒక్కరికి స్ట్రాటజీ చేంజ్ అవుతా వస్తుంది. కాబట్టి ఇక్కడ ఇండివిజువల్ గా క్రౌడ్ ని అడ్రస్ చేయడం కరెక్ట్ కాదు. సో ఇది ఫస్ట్ సెషన్ కాబట్టి ఇలా సెషన్ తీసుకుంటున్నాను నేను. మన ప్లాట్ఫామ్ కూడా మీకు అర్థం అవుతుంది, ఎందుకంటే కొంతమంది ఆల్రెడీ ఇందులో సిఎస్సి స్టూడెంట్స్ కూడా ఉన్నారు. వాళ్ళు ఆల్రెడీ మన దగ్గర సిఎస్సి నేర్చుకుంటున్నారు. సో ప్లాట్ఫామ్ కూడా అలవాటు అవుతుంది కాబట్టి ఫస్ట్ సెషన్ లో అందరినీ అడ్రస్ చేసి ఆ తర్వాత నుంచి ఇండివిజువల్ గానే ఉంటుంది. సో మీకు ఏమి దొరుకుతాయి ఇందులో డిస్కస్ చేస్తాను. దీనికంటే ముందుగా చూడండి, ఫస్ట్ ఇది ఆల్రెడీ నేను నార్మల్ గా యూట్యూబ్ లో చెప్పాను, కానీ మీకు ఆల్రెడీ అది తెలుసో లేదో నాకు తెలియదు కాబట్టి ఫస్ట్ జస్ట్ ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాను క్విక్ గా 5 మినిట్స్. ఎందుకంటే మనకి ఎప్పుడు టైమ్ ఈజ్ వెరీ వాల్యుబుల్ ఇస్ ద కాన్సెప్ట్. సో ఫస్ట్ థింగ్, మీకు మెంటర్షిప్ ఎందుకు కావాలో తెలుసు కాబట్టి ఇక్కడ వరకు వచ్చారు కాబట్టి ఈ పాయింట్ ని డిస్కస్ చేయను. మెంటర్షిప్ అనేది ఖచ్చితంగా ఒక ఒక పాయింట్ లో ఎక్కడో మనం ఫెయిల్ అయినప్పుడు ఎవరో మనకి సపోర్ట్ ఉంటే బాగుంటుంది. సపోర్ట్ గా నాకు గైడెన్స్, ఒక ఇన్ఫర్మేషన్ ప్రాపర్ గా ఇచ్చే వాళ్ళు ఉంటే, నాలెడ్జబుల్ పర్సన్ నన్ను సపోర్ట్ చేస్తే, నేను ఇచ్చే 5 మినిట్స్ సపోర్ట్ మీకు ఒక 1 ఇయర్ సేవ్ చేస్తా ఉంటుంది. ఒక్కొక్కసారి ఆ 1 వీక్ డ్రైవ్ చేస్తా ఉంటుంది. ఆ పర్టికులర్ పార్ట్ చేయడానికి నేను మీకున్నాను. సో ఇక్కడ చూడండి, హౌ ఇట్ మేక్స్ డిఫరెన్స్. మీరు అంటే ఇది ఆల్రెడీ మీకు తెలిసే ఇక్కడ దాకా వచ్చారు, బట్ స్టిల్ చెప్తున్నాను. ఒక నార్మల్ కోచింగ్ ఇన్స్టిట్యూట్ లో మీరు జాయిన్ అయినప్పుడు మీరు ఒక 100 మందిలోనో 1000 మందిలోనో ఒకరిగా వెళ్తా ఉంటారు. క్రౌడ్ ఆఫ్ ద పీపుల్, క్రౌడ్ అది ఆఫ్లైన్ అవ్వచ్చు, ఆన్లైన్ అవ్వచ్చు, ఒక గుంపు, ఒక క్రౌడ్ లో మీరు కూడా ఒకరవుతారు. మీకు పర్సనలైజ్డ్ గా ఎవరు అటెన్షన్ ఇవ్వరు, మీ ప్రాబ్లం వినడానికి ఎవరు దొరకరు. దానికి నేనున్నాను ఇక్కడ. సో మీకు వన్ టు వన్ మెంటర్షిప్ లో ఫస్ట్ మీ గోల్ ఐడెంటిఫై చేస్తాం మనం. గోల్ ఐడెంటిఫై చేసాక దానికి ఒక పాత్ వేసి టైం టేబుల్ ఇచ్చి మీరు ఇలా ప్రిపేర్ అవ్వండి అని చెప్తాం. ఎవ్రీ వీక్ మిమ్మల్ని మానిటర్ చేస్తాం. ఇది ప్రతి వీక్ జరుగుతుంది. ప్రతి వీక్ వితౌట్ ఎనీ ఫెయిల్ నేను మిమ్మల్ని క్రాస్ చెక్ చేస్తాను. ఎవ్రీ సాటర్డే ఆర్ సండే ఒకరోజు మిమ్మల్ని నేను ఇన్స్పెక్షన్ చేస్తాను. ఆ ఇన్స్పెక్షన్ లో మనకి ఏం జరుగుతుందంటే, చూడండి, మనం ఒక వెబ్సైట్ డిజైన్ చేస్తున్నాం. వెబ్సైట్ వచ్చినా రాకపోయినా గూగుల్ షీట్స్ ద్వారా కూడా మనం జరుగుతుంది ఇది. ఎందుకంటే ఈ వెబ్సైట్ లో ట్రాకింగ్ చేస్తాం ప్రతిరోజు. మీరు అందులో ఆ, మీ మీ నుంచి కూడా, అంటే నేను మెంటర్ చేస్తున్నానని మీరు పడుకోవాల్సిన పని లేదు కదా. మీ పని మీరు చేస్తూ ఉంటేనే నా మెంటర్షిప్ మీకు హెల్ప్ అవుతుంది. ప్రతిరోజు మీరు ఏం చేయాలంటే, ఆ వెబ్సైట్ డిజైన్ అయిపోయిన వెంటనే మీకు అప్డేట్ చేస్తాను. వెబ్సైట్ అయ్యే లోపు ఈ రోజు ప్రస్తుతానికి మీకు గూగుల్ షీట్స్ ఇస్తాను. అందులో మీరు ప్రతిరోజు మీరు ఎంతవరకు చదివారనేది అందులో అప్డేట్ చేయాలి. అంటే నేను మీకు టార్గెట్ ఇస్తాను ఎవ్రీ వీక్.
ఆ టార్గెట్‌ని మీరు ప్రతిరోజు నాకు అప్డేట్ చేస్తా ఉండాలి. సార్ ఈరోజు ఇది కంప్లీట్ చేశా, ఈరోజు ఇది కంప్లీట్ చేశా. అందులో పాపప్ ఆప్షన్స్ వస్తాయి. సెలెక్ట్ చేసుకోవడమే మీరు. అది హార్డ్‌లీ రోజుకి ఒక 5 మినిట్స్ నాకు అప్డేట్ ఇస్తే, ఆ 5 మినిట్స్ అయ్యేసరికి 1 వీక్ అయ్యేసరికి నేను మీ రిపోర్ట్ తీసుకుంటాను. రిపోర్ట్ తీసుకొని ఒకవేళ ఏదైనా వీక్ మీరు చదవకపోతే నేను అడుగుతాను. ఎందుకు చదవలేదని చెప్తాను. మీ రీజన్ ఉంటుంది. లేదా మీకు ఏదైనా సబ్జెక్ట్‌లో కూడా నేను హెల్ప్ చేస్తాను. సార్ ఈ సబ్జెక్ట్‌లో ఈ టాపిక్ నాకు అర్థం కావట్లేదు సార్. అది ఏ బ్రాంచ్ అయినా సరే, ఈ టాపిక్ నేను చేయలేకపోతున్నాను అని అన్నప్పుడు, నేను ఆ టాపిక్‌కి ప్రాపర్ రిసోర్స్ మీకు చూపిస్తాను. లేదా ఆల్రెడీ టాపర్‌ని తీసుకొచ్చో, మెంటార్‌ని తీసుకొచ్చో, ఎవరో ఒకరిని తీసుకొచ్చి నేను చెప్పే సబ్జెక్ట్ అయితే నేనే చెప్తాను. లేకపోతే వాళ్ళతో మీకు హెల్ప్ చేయిస్తాను. ఇది నేను మీకు మెంటార్‌షిప్‌లో ఇచ్చేది. మీకు టైమ్ టేబుల్ నేనే ఇస్తాను. మీరు ఓన్‌గా టైమ్ టేబుల్ తీసుకొచ్చినా, మీ టైమ్ టేబుల్‌ని నేను కస్టమైజ్ చేసి మీకు దాన్ని మోడిఫికేషన్స్ చేస్తాను. మీరు ఓన్‌గా తెయకుండా సార్ నాకు మీరే టైమ్ టేబుల్ ఇవ్వండి అన్నా నేనిస్తాను. మీ గోల్ ఐడెంటిఫికేషన్‌కి హెల్ప్ చేస్తాను. ఒక స్టూడెంట్ జాయిన్ అయ్యారు. సంగీత ఐ థింక్. మీరు సార్ నాకు రీసెర్చ్ పేపర్‌కి హెల్ప్ చేయమన్నారు. ఖచ్చితంగా చేస్తాను. అంటే ఇది గేట్‌కి ఒక్కదానికే కన్‌ఫైన్ కాదు. మీకు ఎటువంటి హెల్ప్ కావాల్సిన ఐ యామ్ దేర్. రైట్. సో మీకు టైమ్ టేబుల్ ఇందులో దొరుకుతుంది. దాంతో పాటు ఎవ్రీ వీక్ ఒక ఫస్ట్ ఎవ్రీ వీక్ ఏముంటుందంటే మనకి జూమ్ సెషన్ ఉంటుంది నాతో. ఇంటరాక్టివ్ సెషన్ ఉంటుంది. కొంతమందికి ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఎలా అంటే సార్ నాకు పర్సనల్ ప్రాబ్లమ్ ఉంది. అది నేను గ్రూప్ సెషన్‌లో చెప్పలేను కదా సార్. మీతో వన్ ఆన్ వన్ మాట్లాడాలని అనుకుంటున్నప్పుడు మీరు నాకు రిక్వెస్ట్ రైజ్ చేయొచ్చు. ఇమ్మీడియేట్‌గా నేను జూమ్ సెషన్‌లో మిమ్మల్ని ఇండివిడ్యువల్‌గా తీసుకొని లేదా కాల్‌లో తీసుకొని ఇండివిడ్యువల్‌గా మీతో మాట్లాడతా. మీరు పర్సనల్‌గా ఎటువంటి ప్రాబ్లమ్ ఉన్నా యూ ఫీల్ మీ లైక్ యువర్ ఫ్యామిలీ మెంబర్ అనుకుని నాతో షేర్ చేసుకోండి. ఎటువంటి హెసిటేషన్ లేదు. నాతో చాలా మంది స్టూడెంట్స్ వెరీ పర్సనల్ ఇష్యూస్ కూడా షేర్ చేస్తారు. వెరీ పర్సనల్ అన్నప్పుడు నేను అవేంటో మీకు చెప్పకూడదు కాబట్టి నేను చెప్పట్లేదు. అలాంటివి కూడా డిస్కస్ చేసుకున్నా సరే మీకు ఎటువంటి సపోర్ట్ కావాల్సిన దట్ ఈస్ మై మోరల్ రెస్పాన్సిబిలిటీ అని చెప్పి నేను హెల్ప్ చేస్తాను. అది నేనెప్పుడు అది ఎలాంటి ఇష్యూ అన్నా, ఎలాంటి ప్రాబ్లమ్ అయినా దాన్నెప్పుడు పక్క వాళ్ళతో డిస్కస్ చేయను. దాని గురించి తప్పుగా అనుకోను. అది ఇండివిడ్యువల్ ప్రాబ్లమ్ గానే చూస్తాను. సో మీ చదువుకి ఎటువంటి ప్రాబ్లమ్ వచ్చినా సరే దాంట్లో ఐ విల్ బి హెల్పింగ్ యూ. సో వన్ థింగ్ ఏంటి మనకి టైమ్ టేబుల్ దొరుకుతుంది. టైమ్ టేబుల్‌తో పాటు గోల్ ఇస్తాను ఎవ్రీ వీక్. వీక్లీ మిమ్మల్ని చెక్ చేస్తాను. జూమ్ సెషన్ కండక్ట్ చేస్తాం. జూమ్ సెషన్ అయిపోయాక ఇండివిడ్యువల్‌గా కూడా మీకేమన్నా హెల్ప్ కావాల్సిన ఇండివిడ్యువల్ సెషన్ కూడా మనం తీసుకుంటాం. సబ్జెక్ట్‌లో ఎక్కడ స్టక్ అయినా, ఈ సబ్జెక్ట్‌కి ఏం చదవాలి, ఎలా చదవాలి నాకు అర్థం కావట్లేదన్నా సరే దానికి మనం పర్టిక్యులర్‌లీ ఐ విల్ బి హెల్పింగ్ యూ. దీస్ ఆర్ ద థింగ్స్ యూ విల్ బి గెట్టింగ్ ఇన్ ద మెంటర్‌షిప్. ఇది ఒక్కటే కాదు. ఇంకా ఆన్ డిమాండ్ సార్ ఇది నా సిట్యుయేషన్ సార్ దీనికి ఏమైనా సొల్యూషన్ చెప్పండి సార్ అని ఎప్పుడు అడిగినా సరే ఐ విల్ బి హ్యాపీ. ఐఎమ్ నాట్ సేయింగ్ దట్ ఎవ్రీ డే మీకు ఫోన్ చేసి మాట్లాడతాను. ఇలాంటి ఫాల్స్ అప్రిహెన్షన్స్ నేను ఇవ్వను. ఒక స్ట్రక్చర్డ్ వేలో వెళ్తాం మనం. బట్ ఎప్పుడైనా సరే మీరు ఈ ప్రాబ్లమ్‌లో స్టక్ అయినప్పుడు ఐఎమ్ ఆల్వేస్ దేర్ టు హెల్ప్. రైట్? ఇప్పుడు సో వాట్ ఐఎమ్ గోయింగ్ టు గివ్ యూ ఐ టోల్డ్ యూ ఆల్రెడీ. చూడండి టుడే ఈస్ ద ఫస్ట్ డే స్టార్టింగ్ యువర్ గైడెన్స్. ఒక్క థింగ్ నేను మీ నుంచి ఎక్స్‌పెక్ట్ చేసేది ఏంటంటే నేను మీకు రెస్పాన్సివ్‌గా ఉంటాను. మీరెప్పుడు ఏం హెల్ప్ అడిగినా నా స్టూడెంట్ ఇది నా డ్యూటీ అనుకుని మీకు ఎలాగైతే హెల్ప్ చేస్తానో మీరు కూడా మీ గోల్‌ని ఎప్పుడు డైల్యూట్ చేసుకోకండి. ఫస్ట్ డే ఎంతైతే ఎంతూజియాస్టిక్‌తో ఉంటారో, ఎంత ఎనర్జీతో ఉంటారో అదే ఎనర్జీ ఎండ్ వరకు మెయింటైన్ చేయండి. ఎప్పుడైనా కన్సిస్టెన్సీ మిస్ అయినా సరే ఇలా మిస్ అవుతున్నాను ఏం చేస్తే వస్తుందని అడగండి. లేదా మెంటర్‌షిప్ గ్రూప్ ఉంది కదా! అదంతా మీరు ఫ్రెండ్స్ లాగా ట్రీట్ చేసుకోండి ఒకళ్ళని ఒకళ్ళు. ఏదైనా ప్రాబ్లమ్ ఉన్నప్పుడు డిస్కస్ చేసుకోండి. ఓపెన్ అప్ అవ్వండి ఖచ్చితంగా. సో ప్లీజ్ అండర్‌స్టాండ్ థాట్. మీరేదో ఫీ పే చేశారని నేను హ్యాపీ ఫీల్ అవ్వడం కాదు. నేను మీకు సర్వీస్ ఇచ్చినప్పుడే నేను హ్యాపీ ఫీల్ అవుతాను. రైట్. మీరు కూడా మెంటర్‌షిప్ తీసుకోవడంతో మీరు సక్సెస్ అయిపోరు. మెంటర్‌షిప్ నుంచి మీరు 100% అచీవ్ చేసినప్పుడే యూ విల్ బి సక్సీడెడ్. మన నేను మాట్లాడేవన్నీ రియలిస్టిక్‌గా ఉంటాయి, హానెస్ట్‌గా ఉంటాయి. ఇందులో కవర్ అప్స్ కానీ ఏమి ఉండవు. నో షుగర్ కోటింగ్ హియర్. సో ఫస్ట్ స్టెప్ ఏంటంటే ఇది రేపటి నుంచి స్టార్ట్ అవుతుంది. రేపటి నుంచి మీ ఇండివిడ్యువల్‌గా ఒక కాల్ అనేది నేను ఈరోజు గ్రూప్‌ని అడ్రెస్ చేశాను కదా! రేపటి నుంచి మన మెంటర్‌షిప్ తీసుకున్న ప్రతి ఇండివిడ్యువల్‌కి ఫస్ట్ కాల్ వస్తుంది. రేపు రేపు ఫస్ట్ ఆ కాల్ కూడా రాండమ్ టైమింగ్‌లో ఉండదు. నేను మీరు ఇద్దరు ఫ్రీ ఉన్న టైం ప్రకారం షెడ్యూల్ చేసుకొని మనం ఈ కాల్ తీసుకుంటాం. సో ఇండివిడ్యువల్లీ ఎవ్రీ సింగిల్ ఇండివిడ్యువల్ యూ విల్ బి గెటింగ్ ద కాల్. ఈ కాల్ వచ్చిన తర్వాత నేను మీ గోల్ ఐడెంటిఫై చేస్తాను. ఐడెంటిఫై చేసిన తర్వాత మీకు కావాల్సిన రిసోర్సెస్ అది టైం టేబుల్ అవ్వచ్చు, ఇంకేదైనా కావచ్చు అన్నీ నేను ప్రొవైడ్ చేస్తాను. అక్కడి నుంచి మీ జర్నీ స్టార్ట్ అవుతుంది. ఓకేనా? తర్వాత ఫిక్స్ ద రిసోర్సెస్. ఇప్పుడు మీరు ఒకవేళ గేట్ సిఎస్సి చదువుతున్నారు. నా దగ్గరే చదువుతున్నారు. నో ప్రాబ్లమ్. మీరు ఎక్కడో చదువుతున్నారు.
అది కూడా ఇది ఇండివిజువల్ చాయిస్. నేను మిమ్మల్ని ఫోర్స్ చేయకూడదు కదా! సో, మీ రిక్వైర్మెంట్ ప్రకారం మీ రిసోర్సెస్ ఆల్రెడీ ఫిక్స్ అయ్యి ఉండొచ్చు. ఆల్రెడీ చదివేసి ఇక్కడ జస్ట్ గైడెన్స్‌కే రావచ్చు. ఏ కేస్‌లో అయినా సరే మీ గోల్‌కి ఏ రిసోర్సెస్ కావాలి అని నేను హెల్ప్ చేస్తాను. మీరు ఫిక్స్ అయిన తర్వాత ఆ రిసోర్సెస్ ప్రకారం గైడ్ చేస్తాను. ఫర్ ఎగ్జాంపుల్ ఏ పర్టిక్యులర్ కోర్స్ మన దగ్గర లేదు. లేకపోయినా సరే ఐ విల్ గైడ్ యూ. ఇక్కడ తీసుకో, ఇక్కడ బాగుండొచ్చు అనేది నేను ఎంక్వైరీ చేసి మీకు ఇస్తాను. అక్కడి నుంచి మీరు స్టార్ట్ ప్రిపేరింగ్. ఓకే. ఇప్పుడు అది అయిపోయిన తర్వాత then your schedule planning will be done. సో గోల్ ఐడెంటిఫై చేస్తాం, ఫిక్సింగ్ ద రిసోర్సెస్, దెన్ మీకు షెడ్యూల్ ఇస్తాం మనం. దెన్ యువర్ జాబ్ విల్ స్టార్ట్ హియర్. యు స్టార్ట్ వర్కింగ్ ఫ్రమ్ హియర్. మీ వర్క్ స్టార్ట్ అయిన తర్వాత మనకి చెప్పినట్టుగానే కంటిన్యూస్ అసెస్మెంట్ ఉంటుంది. ఎవ్రీ సింగిల్ వీక్ ఐ విల్ మానిటర్ యూ. ఇన్ఫాక్ట్ నా దగ్గర మన వెబ్సైట్ డిజైన్ అయిపోతే నేను ప్రతిరోజు మిమ్మల్ని చెక్ చేసుకోవచ్చు. అసలు ఏం చేస్తున్నారు మీరు అనేది నాకు మానిటరింగ్ లో వస్తా ఉంది. సో దాంతో పాటు చెప్పినట్టుగా ఏదైనా సబ్జెక్ట్లో ఎక్కడైనా ఇబ్బంది ఉన్నప్పుడు ఎక్స్పర్ట్స్ని తీసుకొచ్చి డౌట్ సాల్వింగ్ సెషన్స్ చేస్తాము. వీక్లీ జూమ్ కాల్, ఆన్ డిమాండ్ పర్సనల్ కాల్ కూడా ఉంటుంది. రైట్. సో దిస్ ఈస్ వాట్ యూ విల్ బి గెటింగ్ ఇట్. ఇందులో ఇది కాకుండా మీరు మెంటర్షిప్ తీసుకున్న నా స్టూడెంట్స్గా నేను నార్మల్ స్టూడెంట్స్ కూడా హెల్ప్ చేస్తాను. మీరు తీసుకున్నారు కాబట్టి యూ విల్ బి గెటింగ్ మోర్ పర్సనల్ అటెన్షన్ అవుట్ ఆఫ్ మై టైమ్. ఐ విల్ బి బారోయింగ్ ఆర్ ఐ విల్ బి గివింగ్ యూ మై టైమ్. రైట్. యూ కెన్ బారో మై టైమ్ డెఫినెట్లీ. అండ్ ఎనీథింగ్, ఎనీ కైండ్ ఆఫ్ హెల్ప్, యూ ఆర్ ఆల్వేస్ వన్ స్టెప్ అవే అని గుర్తుపెట్టుకోండి. రైట్. సో ఐ హోప్ నా గురించి మీకు తెలుసు కాబట్టి. బట్ ఎవరైనా కొత్తగా ఉండుంటే 14 ఇయర్స్గా నేను స్టూడెంట్ చాలా మందిని మీలా టీచ్ చేశాను. అండ్ ఎంత ఓల్డ్ కాకపోయినా somehow I taught many number of students like you, and I'm able to guide and place many students. అలా చేసిన తర్వాతే ఈ ఆలోచనతో మనం స్టార్ట్ చేస్తున్నాం విత్ ఎక్స్పీరియన్స్. నా యూట్యూబ్ ఛానల్లో కూడా ఒక వీడియో ఉంటుంది, చూస్తే చూడండి. అరౌండ్ ఒక ఇయర్లో హండ్రెడ్స్ ఆఫ్ స్టూడెంట్స్ ఎలా ప్లేస్ అయ్యారు నా దగ్గర నుంచి అనేది ఒక వీడియో ఉంది ఎర్లియర్గా, కావాలంటే చూడొచ్చు. ఐ హ్యావ్ ఎ వెరీ గుడ్ అల్యూమినీ ఆఫ్ మై స్టూడెంట్స్ ఆల్సో, డిఫరెంట్ ఐఐటీస్లో కానీ కంపెనీస్లో కానీ. అంటే మీకు ఎప్పుడైనా ఏదైనా కంపెనీ ఇంటర్వ్యూ ఉన్నా, ఏదైనా అవసరం ఉన్నా, ఏదైనా ఐఐటీ గురించి ఇన్ఫర్మేషన్ కావాల్సిన వెంటనే నేను ఆ స్టూడెంట్ని కనెక్ట్ చేయగలను. ఆ సపోర్ట్ కూడా నా దగ్గర నుంచి మీకు వస్తుంది. ఇది కాకుండా ఐఎమ్ ఫ్రమ్ ఐఐటి ఖరగ్పూర్. ఐ హ్యావ్ 14 years of experience. I did my masters from there. సో దట్ ఈస్ అబౌట్ యువర్ 1-to-1 మెంటర్షిప్. సో రేపటి నుంచి మన మెంటర్షిప్ ప్రోగ్రామ్ స్టార్ట్ అవుతుంది. మీకు ఇప్పుడు యాప్లో సబ్స్క్రిప్షన్ తీసుకున్న వాళ్ళకి నా నెంబర్ ఉందనే అనుకుంటున్నాను. లేకపోయినా సరే ఒకవేళ మీరు ఏదైనా గ్రూప్లో ఇంకా యాడ్ అయ్యి ఉండకపోతే, ఎందుకంటే ఇప్పుడు రేపు పొద్దున్న ఎవరైనా సబ్స్క్రిప్షన్ తీసుకున్నా ఫస్ట్ ఈ వీడియో డిస్ప్లే అవుతుంది కాబట్టి వాళ్ళ కోసం చెప్తున్నాను. ఈ నెంబర్కి సబ్స్క్రిప్షన్ తీసుకున్న వెంటనే నాకు మెసేజ్ చేయండి. మిమ్మల్ని ఆ గ్రూప్లో యాడ్ చేయడం అన్నీ చేస్తాను. నాకు నోటిఫికేషన్ ఆటోమేటిక్గా వస్తుంది, నేనే యాడ్ చేస్తాను. కానీ ఒకవేళ మిస్ అయినా సరే యూ కెన్ టేక్ దిస్. రైట్. సో జస్ట్ మన ఆల్రెడీ రిజిస్టర్ అయి ఉంటే ఇట్ ఈస్ ఫైన్. మన నెక్స్ట్ లెవెల్ యాప్ కానీ వెబ్సైట్లో కానీ మీరు డౌన్లోడ్ ఆల్రెడీ రిజిస్టర్ అయి ఉన్నారు కాబట్టి యూ నో ద ప్రాసెస్. రైట్. మీకు ఈ నెంబర్లో ఒకవేళ మీరు నా వాట్సాప్ గ్రూప్లో లేకపోయి ఉంటే ఈ నెంబర్కి మెసేజ్ చేయండి. దట్స్ ఇట్. సో రేపటి నుంచి మనకు కాల్స్ వస్తాయి. రేపటి నుంచి నేను కాల్ షెడ్యూల్ చేసి ఈ వీక్లో మన ప్లానింగ్, నేను చెప్పిన ప్లానింగ్ అంతా ఈ వీక్లోనే జరిగిపోతుంది. దెన్ వీ విల్ ప్రొసీడ్ ఫర్దర్. ఇది కాకుండా మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా ఫీల్ ఫ్రీ టు ఆస్క్ మీ. ఐఎమ్ హ్యాపీ టు ఆన్సర్ యూ.